హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫరీదా వరల్డ్ బిర్యానీస్ మండి బిర్యానీస్ మనం హోటల్లో చూడడమే కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేం అనుకునే వాళ్ళకి నేను చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేసాను అనమాట. ఫస్ట్ మండి బిర్యానీ చేసుకోవడానికి నేను చూపిస్తున్నట్టు చికెన్ పీసెస్ అనేవి చాలా పెద్దగా కొట్టించుకోవాలి. అప్పుడే మనకి మండీకి మంచి లుక్ ఇంకా టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. దీనికి మంచిగా మనం ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మనం అప్లై చేసిన మసాలా అనేది ఈ పీసెస్కి లోపల వరకు వెళ్ళి మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మండి మసాలా కోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 3 నుంచి 4 దాల్చిన చెక్క, 5 నుంచి 6 యాలకులు, 10 లవంగాలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 మరాఠీ మొగ్గ, ఒక రాతి పువ్వు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు బాగా పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు మ్యారినేటెడ్ మసాలా కోసం 3 టేబుల్ స్పూన్ మండి మసాలా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, ఇంకా ఫైనల్గా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మంచిగా దీన్ని ఒక థిక్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఈ మ్యారినేటెడ్ మసాలానే మనం చికెన్కి మంచిగా అప్లై చేసుకోవాలి. మనకి టేస్ట్ మొత్తం ఇందులోనే ఉంటుంది. సో మనం దీని తర్వాత చికెన్లో ఏ కారం ఇవన్నీ వేయం కాబట్టి ఇందులోనే మనకి స్పైసెస్కి తగ్గట్టు మిర్చి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. దీన్ని బాగా అప్లై చేసిన తర్వాత ఓవర్ నైట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడు మసాలా మొత్తం ముక్కలకి పట్టి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు టైం లేదు అని అనుకుంటేనా మీరు మినిమం ఒక 3 to 4 అవర్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఓవర్ నైట్ అనేది ఈ చికెన్ని మ్యారినేట్ చేశాను. చూస్తున్నారు కదా, మార్నింగ్ వరకు మసాలా మొత్తం ముక్కలకంతా బాగా పట్టిందనమాట. ఇప్పుడు ఈ చికెన్ని స్టీమ్ చేయడం కోసం ఒక పాత్రలో మంచిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి మంచిగా బాయిల్ చేసుకోవడానికి వాటర్ రెడీ అయిపోయింది. సో ప్రతి ఒక్కరి ఇంటిలో స్టీమర్ అనేది అవైలబుల్లో ఉండదు కాబట్టి మనం ఇడ్లీ పాత్రలో కూడా ఇలా చికెన్ని మంచిగా స్టీమ్ చేసుకోవచ్చు. నేనైతే స్టీమర్ లేకపోయినా సరే ప్రతిసారి ఎప్పుడైనా మండి కానీ ఏమన్నా స్టీమ్ చేయాలంటే ఇలా ఇడ్లీ పాత్రలోనే యూజ్ చేశాను అనమాట. సో ఒకవైపు చూస్తున్నారు కదా, మంచిగా జ్యూసీగా కుక్ అయిపోయింది. సో దీన్ని నేను ఫ్లిప్ చేసి సెకండ్ వైపు కూడా బాగా ఉడకడం కోసం పెడుతున్నాను. సో ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి మనకి అరౌండ్ 30 to 40 మినిట్స్ ఉంటుందన్నమాట. ఈ చికెన్ మంచిగా కుక్ అవ్వడానికి ఫైనల్గా ఒక 40 మినిట్స్లో నాకైతే చికెన్ మంచిగా కుక్ అయిపోయింది. సో నేను దీన్ని తీసి పక్కన వేరే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. సో ఈ వాటర్ ఏదైతే ఉందో దీన్నైతే మీరు పడేయకండి. దీన్ని మనం రైస్ చేసే దాంట్లో యూస్ చేయాలన్నమాట. ఈ వాటర్ని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి మంచిగా ఒక 10 నుంచి 15 బాదం వేసి జీడిపప్పు మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన చికెన్ ఉంది కదా, సో ఇది మంచి కలర్ రావడం కోసం మనం పైన కొంచెం ఫుడ్ కలర్ కానీ లేకపోతే కుంకుమ పువ్వు ఉంటే వాటర్లో వేసి దాన్ని కొంచెం వాటర్ని అప్లై చేస్తే మనకి చికెన్ మండి పీసెస్కి అనేది చాలా మంచి కలర్ వస్తుంది. సో దీన్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ నెయ్యిలో వేసి బాగా ఈ విధంగా షాలో ఫ్రై చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ మండి బిర్యానీ. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేయడం కోసం ఒక గ్లాస్ రైస్ని తీసుకొని వాష్ చేసి ఒక 1/2 అవర్ పాటు మనం కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం మసాలా దినుసులు వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఒక కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసి ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు మిగిలిన మండి మసాలా కూడా ఇందులో వేసి మనం మంచిగా ఫ్రై చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ టొమాటో పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఎసరు కోసం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేసి ఇందులో ఒక డ్రైడ్ లెమన్ ఇంకా కొత్తిమీర వేసుకొని ప్లేట్ వేసి ఎసరు వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఎసరు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోతుంది. ఇప్పుడు మంచిగా కుక్ అయిన ఈ రైస్లోకి
మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ని మంచిగా అరేంజ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి టేస్ట్ కోసం ఇలా కొద్దిగా ఘీ వేసి మంచిగా ప్లేట్ వేసి సిమ్లో ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు దమ్ ఇవ్వాలన్నమాట. దీంతో మనకి మండి బిర్యానీ రెడీ అయిపోతుంది. మండి బిర్యానీ ప్రిపేర్ చేయడమే కాదు, సర్వింగ్ చేయడం కూడా ఒక ఆర్ట్ అన్నమాట. మంచిగా రైస్ని కిందన పెట్టి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం ప్రిపేర్ చేసిన చికెన్ వేసి మంచిగా రైతాతో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వీకెండ్లో ఒకసారి మండి బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్ ఫరీదా షేక్.